15వ రోజు కూడా ఇరాన్ అమెరికాల మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఇవాళ కూడా ఇరాన్ పై అమెరికా ఇజ్రాయెల్ మిసైల్స్ విరుచుకుపడుతోన్న పరిస్థితి. అలాగే ఇరాన్ కూడా ధీటుగా సమాధానం చెప్తోంది. యుద్ధం అయిపోయింది, ఇరాన్ త్వరలో లొంగబోతోంది అని చెప్పి ట్రంప్ ప్రకటించేసిన పరిస్థితి. కానీ ఈ ప్రకటనను ఇరాన్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సో చాలా పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ పై ఇరాన్ దాడి చేసినట్లుగా కూడా వార్తలు వస్తున్న పరిస్థితి. మరోవైపు నెతన్యాహు అలాగే మోస్తఫా ఖమైనీ వీళ్ళిద్దరు కూడా చనిపోయారనే వార్తలు కూడా పెను ప్రకంపనలు సృష్టిస్తున్న పరిస్థితి. యుద్ధం 15వ రోజుకు చేరుకుంది. సో లేటెస్ట్ వార్ అప్డేట్స్ అందించడానికి ఎంజీ రావు గారు మనతో ఉన్నారు. ఎంజీ రావు గారు, ఏంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఫిబ్రవరి 28వ తారీఖున మొదలైన ఇరాన్ అమెరికా యుద్ధం 15వ రోజులోకి ఎంటర్ అవ్వడం. 15 రోజులు యుద్ధం అంటే ఇది చాలా చాలా పెద్ద ఘోరమైన విధ్వంసక యుద్ధంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇది మోడర్న్ వార్ఫేర్లో ఒక్కొక్క సెకండ్లో కూడా విధ్వంసం సృష్టించవచ్చు అనమాట. కాకపోతే అంటే దాన్ని బట్టి చూస్తే ఇప్పుడు 15వ రోజు వారంటే ఎంతటి విధ్వంసకర పిక్చర్ అక్కడ డిస్ట్రక్షన్ అక్కడ జరుగుతుందో మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇప్పుడు 15వ రోజులో అంటే గత 24 గంటల్లో అక్కడ యుద్ధ వాతావరణాన్ని, యుద్ధ భూమిలో ఏం జరుగుతుందో గమనిస్తే ఇప్పుడు ఇరాన్కి 17 దేశాలకి అది వ్యాప్తి చెంది అలాగే ఉంది. అది మహాసముద్రం అంటే హిందూ మహాసముద్రాన్ని అది ఇప్పటికీ ఒక యుద్ధ వాతావరణాన్ని తలపిస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు 15వ రోజుకి యుద్ధం వచ్చేటప్పటికి హర్మూజ్ స్ట్రైట్ కేంద్రంగా యుద్ధం జరుగుతుంది. ఎందుకంటే ఇరాన్ కంప్లీట్గా హర్మూజ్ స్ట్రైట్ని క్లోజ్ చేయడం. ఎందుకంటే ఇరాన్ అందులో ల్యాండ్ మైన్స్ని పెట్టడం, సీ బేస్డ్ ల్యాండ్ మైన్స్ని పెట్టడం వల్ల ఏ షిప్పు కూడా అక్కడ నుంచి వెళ్ళలేని పరిస్థితి. ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ సరఫరా, ముఖ్యంగా గ్యాస్ సరఫరా ఎక్కడికక్కడ స్ట్రక్ అయిపోవడం జరిగింది. ప్రపంచం అంతా ఊపిరి బిగబట్టుకుంది. ఎందుకంటే మోడర్న్ ఆధునిక ప్రపంచం అంటేనే ఆయిల్, పెట్రోలు, డీజిలు, ఎయిర్ టర్బైన్ ఫ్యూయల్, గ్యాసు, ఎల్ఎన్జి ఇవి లేకపోతే ఆధునిక మానవుడి యొక్క జీవితం ముందుకు వెళ్ళదు. కాబట్టి ఇప్పుడు హర్మూజ్ స్ట్రైట్ మొత్తం క్లోజ్ చేయడం వల్ల ప్రపంచవ్యాప్తంగా వీటి కొరత, వీటి ధర పెరగడం, స్టాక్ మార్కెట్లు పడిపోవడం, ఎకానమీలు విలవిలలాడిపోవడం, ద్రవ్యోల్బణాలు పెరగడం, అసలు ఎకానమిక్ వ్యవస్థే కొలాప్స్ అయిపోయిన స్టేజ్ అనమాట. ఇంక్లూడ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇండియా కూడా తబ్బిబ్బు అయిపోతుందంటే ఇంకా మిగిలిన పరిస్థితి ఎలా ఉందో మనం ఊహించుకోవచ్చు అనమాట. ఈ యుద్ధం ఆ లెవెల్కి వెళ్ళిపోయింది. అంటే యుద్ధం వినాశనం అనేది గ్లోబలైజ్డ్ ప్రపంచంలో కూడా చూసుకోవాలి. గ్లోబలైజ్డ్ వరల్డ్ అంటే ఈ ప్రపంచీకరణ యుగంలో ప్రపంచం అంతా ఒక పల్లెటూరుగా మారిపోద్ది. ఏదైనా ఒక పక్కన డిస్టర్బెన్స్ వస్తే మొత్తం ప్రపంచం అంతా విపత్తును ఎదుర్కొంటుంది. ఆ పరిణామం ఈరోజు మనం హర్మూజ్ స్ట్రైట్లో జరిగే ఒక్కొక్క గొడవ మన కుటుంబం, మన ఇళ్లల్లో కూడా ప్రవేశించేసింది యుద్ధ వాతావరణం అని చెప్పుకోవచ్చు. గత 24 గంటల్లో చూస్తే ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇజ్రాయెల్ భయానకమైన దాడులు చేస్తున్నాయి ఇరాన్ మీద. ఎందుకంటే ఇరానే దాడులు చేస్తుంది, ఇరానే విజయం వైపు ఉంది అని అనుకుంటున్నాం. కానీ అక్కడ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇజ్రాయెల్ ఇప్పటికీ ఇరాన్ని నాశనం చేయడం మానలేదు. ఎందుకంటే యుద్ధం అయ్యేటప్పటికి అసలు ఇరాన్ దగ్గర అసలు ఒక్క ఆస్తి కూడా ఉంటుందో లేదో తెలియదు అనమాట. అంటే ఏంటి, ఇక్కడ ఇజ్రాయెల్, అమెరికా ఏ వ్యూహంతో వెళ్తున్నాయంటే ఇరాన్ ఒకవేళ యుద్ధం అయిపోయినా ఇరాన్ రికవర్ అవ్వకూడదు, ఇంకా వెస్ట్ ఏషియాలో అసలు పవర్ఫుల్ కంట్రీగానే ఉండకూడదు. అంటే ఏంటి, దాని యొక్క మెయిన్ అసెట్ ఏంటంటే ఆయిల్ వెల్త్. కాబట్టి ఆయిల్ వెల్త్ని కొట్టేస్తున్నారు. ఇప్పుడు దాకా కార్జ్ ఐలాండ్ అని ఒకటి ఉంది పర్షియన్ గల్ఫ్లో, దాన్ని కొట్టలేదు. అక్కడ ఆల్మోస్ట్ 18 మిలియన్ బ్యారల్స్ ఆయిల్ అక్కడ సప్లై నిల్వ ఉందన్నమాట. వాటిని కూడా నాశనం చేస్తుంది యుఎస్ అని తెలుస్తుంది. దానికి ఇరాన్ ఏమంటుంది, మీరు దీన్ని నాశనం చేస్తే మీ యొక్క అంటే అమెరికా యొక్క ఆయిల్ కంపెనీస్ ఉన్న ప్రతి ఒక్క ఆయిల్ ఎసెట్ని వెస్ట్ ఏషియాలో నేను ఉండనివ్వనని ఇరాన్ భీష్మించి కూర్చుంది. అంటే ఏంటంటే ఒకళ్ళకొకళ్ళు ఆయిల్ని పేల్చేసుకోవడం అనమాట. అసలే ప్రపంచంలో ఆయిల్ సప్లై కొరత. అంటే ఇరాన్లో ఆయిల్ వెల్స్, ఆయిల్ బావులు, ఆయిల్ పైప్ లైన్స్, ఆయిల్ స్టోరేజ్ ట్యాంకులు, ఆయిల్ రిఫైనరీస్, తర్వాత ఎల్ఎన్జీ టెర్మినల్స్ని నాశనం చేస్తున్నాయి ఇజ్రాయెల్, అమెరికా కలిసి. అంటే ఏంటి, ఇరాన్ని సర్వనాశనం చేస్తున్నాయి అనమాట. ఇరాన్ రికవర్ అవ్వడం చాలా చాలా కష్టంగా ఉంటుందండి. యుద్ధం అయిపోయినా ఇరాన్ రికవర్ అవ్వడం అనేది అసంభవం అనమాట. ఈ విధంగా ఇరాన్ని నాశనం చేస్తున్నాం, ఇంకా ఇరాన్ రికవర్ అవ్వదనేది యుఎస్ ప్రెసిడెంట్ చెప్తున్నారు. గత 24 గంటలు యుఎస్ ప్రెసిడెంట్ అక్కడ యుఎస్ నుంచి మాట్లాడుతూ ఆయన ఒకటే అంటున్నారు, మేము యుద్ధాన్ని విరమించలేదు, ఈ ఇరాన్ యొక్క నేవీ, ఎయిర్ ఫోర్స్ని పూర్తిగా నాశనం చేసాం, వాటి బంకర్లను కూడా కొట్టబోతున్నాం, యుద్ధ విరమణ జరగలేదు అని చెప్తున్నారు. ఇక్కడ ఇరాన్ ఏం చెప్తుంది,
ఇరాన్ గత 15 రోజుల్లో చూస్తే గత 24 గంటల ఇరాన్ యొక్క గ్రిప్ ఎక్కువైంది. ఎందుకంటే హర్ముజ్ స్ట్రైట్లో ఇంకా ఈ లయింగ్ ఎక్కువ పెడుతుంది, ఏది లయండ్ మైన్స్ ఎక్కువ పెడుతుంది. కాబట్టి ఏ షిప్ కూడా అక్కడ వెళ్ళడానికి వీలు లేదు, ఎల్ఎన్జి అసలు వెళ్ళడం లేదు. కాబట్టి అది ఆ గ్రిప్ ఉండడం వల్ల యుఎస్ తబ్బిబ్బు అయిపోతుంది అనమాట. ఎందుకంటే ప్రపంచంలో నేను ఎప్పుడూ ఒకటి చెప్తా, యుఎస్కి ఇరాన్కి ఎటువంటి బాధ్యత లేదు, తాను ప్రొటెక్ట్ చేసుకోవడం ఒకటే. కానీ అమెరికాకి వేరే బాధ్యత కూడా ఉంటుంది. ప్రపంచంలో ఫైనాన్షియల్ సిస్టము, లాండ్ ఆర్డర్ సిస్టమ్ కరెక్ట్గా ఉండేటట్టు చూడాలి. అందుకని ఇప్పుడు యుఎస్ ప్రెసిడెంట్ ఎందుకు భయపడుతున్నారు అంటే, ప్రపంచంలో ఆయిల్ సప్లై ఆగిపోయింది. కాబట్టి ప్రపంచంలో ఆయిల్ సప్లై ఆగిపోయింది. దానివల్ల ద్రవ్యోల్బణం పెరిగేది, దానివల్ల ప్రపంచ ఆర్థిక విపత్తులు వస్తాయి. కాబట్టి అది అమెరికా బాధ్యత, అమెరికాకి చాలా పెద్ద బాధ్యత అండి. కాబట్టి ట్రంప్ వెనక్కి తగ్గుతున్నారు, యుద్ధంలో ఓడిపోవడం కాదు ఇదనమాట. ఇరాన్ దాన్ని క్యాష్ చేస్తుంది, అది చాలా జాగ్రత్తగా గమనించాలి. కాబట్టి అమెరికా ఏమంటుంది, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల మద్దతు కూటగడుతుంది. ఈరోజు హార్ముజ్ స్ట్రైట్ ఇరాన్ క్లోజ్ చేసింది అని. ఇప్పుడు ఏం జరుగుతుందంటే గత 2 రోజులుగా ఇదే జరుగుతుంది. యుఎన్లో తీర్మానం ప్రవేశపెట్టడం, దానికి ఎక్కువ దేశాలు ఆమోదం తెలపడం, ఇరాన్ని ఖండించడం, దాడి చేయొద్దని చెప్పడం, ఇదంతా అమెరికా ఏంటంటే కొత్త కూటనీతితో బయటకు వస్తుంది. ఇది ఇరాన్ అర్థం చేసుకోలేకపోతుంది. అంటే ఇరాన్ అటాక్ చేసేస్తుంది, డ్రోన్లు, మిసైలు, వాటిని అడ్డుకోలేకపోతుంది అమెరికా. ఎందుకంటే సీక్రెట్ మిలిటరీ సిటీస్. ఇప్పుడు ఏంటంటే B2 బాంబర్ల ద్వారా వీటిని కొడుతుంది. ఇక గత 24 గంటల్లో యుద్ధానికి సంబంధించి వస్తే అమెరికా ఏంటంటే KC-130 అనే ఒక రీఫ్యూయలింగ్ ట్యాంక్ని ఇరాక్లో క్రాష్ అవ్వడం, అది కోల్పోవడం $30 మిలియన్ విలువైందనమాట. ఇప్పుడు $70 మిలియన్ విలువైన ఒక క్యాష్ అవ్వడం, అందులో 6 చనిపోవడం పెద్ద విషయం. తర్వాత ఇరాన్ ఏంటంటే USS అబ్రహం లింకన్, USS గెరార్డ్ ఆర్ఫోర్డ్ మీద కూడా నేను దాడి చేశాను అని చెప్తుంది. USS గెరార్డ్ ఆర్ఫోర్డ్లో ఒక ఫైర్ యాక్సిడెంట్ అవ్వడం, అక్కడ 2 సైలర్స్ చనిపోవడం కూడా జరిగింది. అమెరికా ఏమంటుంది, ఇది ఫైర్ యాక్సిడెంటే కానీ ఇరాన్ దాడి కాదంటుంది. USS అబ్రహం లింకన్ కూడా ఎటువంటి దాడి చేయలేదని అమెరికా చెప్తుంది. కానీ ఇరాన్ మేము చేసాం, అది వెనక్కి వెళ్తుంది, ఇట్స్ నాట్ ఏ గోస్ట్ మూమెంట్ అనేది ఇరాన్ చెప్తుంది అనమాట. అంటే విపరీతమైన దాడులు చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ దుబాయ్, ఖతారు, తర్వాత ఇజ్రాయెల్, ఈ సౌదీ అరేబియా, బహ్రెయిన్, వీటన్నిటి మీద ఆయిల్ వెల్స్ మీద ఇరాన్ దాడి చేయడం మనం చూస్తూ ఉంటాం. తర్వాత ఇరాన్ మీద హ్యూజ్ బాలిస్టిక్ మిసైల్, తర్వాత ఖుర్రం షాహర్, ఫత్తా 2 లాంటి మిసైల్స్ను కూడా ఇప్పుడు వేసినట్టు తెలుస్తుంది. ఇజ్రాయెల్ మాత్రం అతలాకుతలం అయిపోతుంది. ఇజ్రాయెల్లో ప్రాణ నష్టం కూడా ఎక్కువైంది, ఇజ్రాయెల్ ఆస్తి నష్టం ఎక్కువైంది. తర్వాత ఇజ్రాయెల్లో హైఫా, జెరూసలేం, ముఖ్యంగా టెల్ అవీవ్లో ఉన్న అమెజాను, గూగుల్ ఈ డేటా సెంటర్స్ని అటాక్ చేస్తుంది. అంటే ఐటీ ఇండస్ట్రీ అనేది బ్యాక్ బోన్ అనమాట, సర్వీసెస్ సెక్టర్ అనేది బ్యాక్ బోన్ ఇజ్రాయెల్కి, దాని మీద అటాక్ చేస్తుంది. తర్వాత ఇరాన్లో ఒక బ్యాంక్ని అమెరికా అటాక్ చేసేటప్పుడు, ఇరానియన్ బ్యాంక్ని, వెంటనే ఇరాన్ కూడా ఏం చేస్తుంది, దుబాయ్, అదేవిధంగా ఇజ్రాయెల్లో ఉన్న బ్యాంకింగ్ సెక్టర్ని, ఫైనాన్షియల్ సెక్టర్ని అటాక్ చేసుకుంటున్నారు వాళ్ళు. అంటే వాళ్ళ యొక్క బ్యాక్ బోన్ని విరిచేసుకుంటున్నారనమాట. అంటే ఇరాను, అమెరికా, ఇటు ఇజ్రాయెల్ మధ్య భీకరమైన పోరాటం జరుగుతూనే ఉంది. నిగురుగప్పిన నిప్పులాగా యుద్ధం జరుగుతుంది. ఒక పక్కన చర్చలు అంటున్నారు, చర్చలే, కానీ యుద్ధం మొదలైన తర్వాత అంత ఈజీగా బయటికి రాలేరు. దే ఆర్ ఎంటాంజిల్డ్ విత్ ది ట్రాప్ ఆఫ్ వార్ అనమాట. వార్ అంటేనే పగలు ప్రతీకారాలు, ఇప్పుడు అవి రగిలిపోతున్నాయి. కాబట్టి వెనక్కి రావడం అనేది చాలా చాలా కష్టం అండి. అక్కడ ఇరుక్కుపోయారు, అది కూడా అమెరికా సూపర్ పవర్ ఇరుక్కుపోయింది, ఇజ్రాయెల్ ఇరుక్కుపోయింది, ఇరాన్ ఇంకా ఇరుక్కుపోయింది. బయటికి రావడం కుదరదు. ఇది బయటికి రావాలంటే ఒక ఒప్పందం. మరి ఈ మెయిన్ వైల్లో పుతిన్ గారు ఒక పెద్ద ప్రపోజల్ పట్టుకొచ్చారు. అదేంటి, ఇరాన్లో ఉన్న 450 కిలోల యురేనియంని రష్యా తరలిస్తాను, రష్యాలో ఉంటుంది, కాబట్టి ఇరాన్ అణు కార్యక్రమం చేయదు అనేది ఒక ప్రపోజల్ ట్రంప్కి వెళ్ళడం జరిగింది. ట్రంప్ దాన్ని తిరస్కరించారు. ఎట్టి పరిస్థితుల్లో 450 కిలోల యురేనియంని మాకు హ్యాండ్ ఓవర్ చేయాలి, లేకపోతే అది నాశనం అవ్వాలి, దేనికి పనిచేయకూడదని ట్రంప్ పుతిన్ ప్రపోజల్ తిరస్కరించేటప్పటికి, అంటే ఏంటి, అమెరికా యుద్ధానికే మొగ్గు చూపుతుంది. ఆ అణు కార్యక్రమం పూర్తయ్యేంత వరకే, 450 కిలోల యురేనియంను తీసుకెళ్లేంత వరకే అమెరికా యుద్ధం ఆపదు, ఇజ్రాయెల్ యుద్ధం ఆపదు అనేది మనకి ఇక్కడ అవగతం అయిపోతుంది. భయానకమైన యుద్ధ వాతావరణం, అక్కడ ప్రాణ నష్టం కూడా అయింది. కాబట్టి ప్రపంచం ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవ్వడం, స్టాక్ మార్కెట్ భీకరంగా కొలాప్స్ అవ్వడం అనేది మనకు చూస్తున్నాం. ఇప్పుడు ఈ యుద్ధం ఏంటంటే ప్రస్తుతం 15వ రోజు తర్వాత మనం ఎలా ఉండబోతుంది ఫ్యూచర్లో అంటే, డిస్కషన్ అనేది తక్కువ, ఇంకా యుద్ధ బీభత్సమే ఎక్కువ అయ్యేటట్టు తెలుస్తుంది. ఎందుకంటే గత 4-5 రోజులుగా చూస్తే యుద్ధం మొదలయ్యే వారం తర్వాత ఇప్పుడు 15వ రోజుకి ట్రంప్ ఏంటంటే యుద్ధం విరమిస్తాను అన్నట్టు మాట్లాడారు. కానీ
గత 24 గంటల్లో ట్రంప్ కొత్త రాగం పడుతున్నారు. అదేంటి, ఎట్టి పరిస్థితుల్లో ఈ యుద్ధానికి వెనక్కి వచ్చే ప్రసక్తి లేదు. ఇరాన్ని నా 47 సంవత్సరాలు, అంటే 47వ అధ్యక్షుడిగా నేను పనిచేస్తున్నా, 47 సంవత్సరాలుగా ఇరాన్ను వినాశనం క్రియేట్ చేస్తున్న అమాయకులను చంపేసి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో నాశనం చేస్తాను, అది నా జీవిత లక్ష్యం అంటూ ట్రంప్ మాట్లాడడం. ఇక్కడ ముస్తాఫా ఖైమోని కూడా ముస్తాఫా కూడా ఇదే, ఎట్టి పరిస్థితుల్లో బ్లడ్ ఫర్ బ్లడ్, టిట్ ఫర్ టాట్, అంటే ఎట్టి పరిస్థితుల్లో తగ్గేది లేదంటూ ఈయన మొదలు పెడుతున్నాడు. ఇప్పుడు హౌతీసు, హిజ్బుల్లా వీళ్ళు కూడా ఇక్కడ రెచ్చిపోవడం, అంటే ఇరానియన్ ప్రాక్సీస్ ముఖ్యంగా ఇరాక్లో కూడా వీళ్ళు రెచ్చిపోవడం జరుగుతుంది. అంటే ఏంటి, ఇస్లామిక్ బ్రదర్హుడ్ అనేది యాక్టివేట్ చేస్తుంది ఇరాన్. ఇంకా మా అమ్ముల పొదులు ఇంకా అస్త్రాలు బయటికి తీయవలసి ఉందనేది ఇరాన్ మాట్లాడుతుంది. కాకపోతే ప్రస్తుతం ఈ హర్మూజ్ స్ట్రైట్ కేంద్రంగా యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు అమెరికా లక్ష్యం ఏంటంటే హర్మూజ్ స్ట్రైట్ని ఎలా ఓపెన్ చేయించాలి, ఏ విధంగా ఓపెన్ చేయించాలి, ఇరాన్ గ్రిప్ని చెడలించుకోవడాల. ఇది 15వ రోజు గత 24 గంటలకు సంబంధించిన యుద్ధ వాతావరణం అండి.